ఈరోజు విశాఖపట్నంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా పివిఎన్ మాధవ్ ఎన్నికైన తర్వాత మొదటిసారిగా విశాఖ జిల్లాకు విచ్చేశారు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వారికి ఘన స్వాగతం పలికిన విశాఖ ప్రజలు, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ ర్యాలీలో బీజేపీ 43 వార్డులో భారీ గజమాల ఏర్పాటు చేసి పివిఎన్ మాధవ్ గారికి సత్కరించారు. 43 వార్డ్ అధ్యక్షులు మోకిని సత్తబాబు దంపతులు. వారు మాట్లాడుతూ పివిఎన్ మాధవ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం మన విశాఖ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన విశాఖ జిల్లాకు చేసిన సేవలు మరువలేనివి మరియు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా విశాఖ జిల్లాకి కావలసిన మౌలిక సదుపాయాలు మరియు ప్రజల అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారం చూపుతారు అని కొనియాడారు. 42, 43, 44 వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. నాకు కృష్ణకుమారాజు గారు ఏడుకొండల సీట్ ఇవ్వడం జరిగినది. ఆయన ఎన్నికల్లో మరి మేము వెనకబడి ఉన్నాం. ఎందుకంటే మాకు ప్రజలు సపోర్ట్ చేస్తారు, ఎంత చేయాలో అంత చేస్తారు. కానీ దేవుడి దయ అంటూ ఒకటి ఉండాలి కదా. నెక్స్ట్ టైం మళ్ళీ పోటీ చేసి కంపల్సరీగా సీట్ తెప్పిస్తాం. కృష్ణకుమారాజు గారికి పేరు తెస్తాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. అందరి గుండెల్లో ఉంటాం, మంచి మంచి పనులు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే కృష్ణకుమారాజు మాధవ్ గారు అంటే మాకు చాలా ఇష్టం. ఆయన చాలా పనులు చేసి ఉన్నారు. ఆయన ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సీట్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఇష్టంగా ఉంది. ఆయన ఇలాంటి పదవులు ఎన్నో తీసుకోవాలని, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళాలని, ఆయన మరెన్నో పనులు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గారికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా రావడం మాకెంతో సంతోషంగా ఉంది. అందులో ఆయన విశాఖపట్నం అవడం ఇంకా సంతోషం. మనకి విశాఖపట్నం ప్రజలకి ఎన్నో పనులు చేసే అవకాశం ఆయనకు కలిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నా పేరు మోకిని సత్యబాబు. ఈ 43వ వార్డు కార్పొరేటర్గా మా మిసెస్ గతంలో పోటీ చేయడం జరిగింది. మాకు ఒక 1500 ఓట్లు వచ్చాయి. ఆ రోజు వైసీపీ ఉండడం వలన డబ్బులు మేము పంచలేదు, వాళ్ళు డబ్బులు పంచి గెలిచారు. ఆ విధంగా నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ మేము పోటీ చేస్తాం. మాధవ్ గారు మాకు మరింత సపోర్ట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఉత్తర నియోజకవర్గం చాలా వెనకబడి ఉంది నియోజకవర్గం. దాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ గారు, మన పివిఎన్ మాధవ్ గారు విశాఖపట్నాన్ని ఇద్దరు కూడా వాళ్ళ భుజస్థాన్ బాలమే వేసుకొని విశాఖపట్నానికి మరింత పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.